రేపు మీ అందరికీ ఒకే ఒక ఆయుధం, బలమైన ఆయుధం ఉంది అంటే అది గ్రామస్థాయి ఎలక్షన్లు దగ్గరలోనే ఉన్నాయి. ఆ లోపు మన చేనేత కార్మికుల రుణమాఫీ కానీ, రైతన్న భరోసా పథకాలు కానీ, అదేవిధంగా చనిపోయిన చేనేత కార్మికులకు బీమాను తక్షణమే అమలు చేయకుంటే రాబోయే రోజుల్లో మనకు దగ్గరలో ఉన్నటువంటి సర్పంచ్ ఎలక్షన్లు, కౌన్సిలర్ ఎలక్షన్లు, వార్డు నెంబర్ ఎలక్షన్లు సరైన సమాధానం చెప్పి మన సత్తులు కనుక చూపించగలిగితే ప్రభుత్వాల దగ్గరికి మనం పోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలే మన కాళ్ళ దగ్గరికి వస్తాయి. ఆ ఆయుధం మన దగ్గర ఉంది అంటే అది ఓటు ఒక్క ఆయుధం. అది అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి బలమైన ఆయుధం. ఆ ఆయుధాన్ని దగ్గర పెట్టుకొని మన యొక్క సత్తాను చూపిద్దాము. రాబోయే స్థానిక ఎలక్షన్లు రేపు మన రుణమాఫీ కాకుండా మన నేతన్న భరోసా స్కీము 36,000 రూపాయలు ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టి వేస్తామని వారు చెప్పిన స్కీములనే ప్రవేశపెట్టమని అడుగుతున్నాం. శాఖల కోరికలు వేరే కోరికలు మనం అడుగుతామని ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అమలు చేయకపోతే మీకు శాంతి కాకపోతే దిగుతుంది మేము పాటించుకుంటాము. ఎందుకంటే ఈ దేశానికి రైతన్న నేతన్న రెండు ముక్క లాంటి వారు, రెండు కన్నులు లాంటి వారు. ఈ దేశంలో నేతన్న లేకపోతే, రైతన్న లేకపోతే ప్రపంచం మొత్తం, దేశం మొత్తం మరి స్తంభిస్తుంది. కావున మనందరం రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లు సరైన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. జై నేతన్న, జై 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 నేతన్న. ఈ అవకాశం పెద్దలందరికీ శిరస్సు నమస్కరిస్తున్నారు. జై సంతోషాలు. లేదు ఏమీ ఎందుకు, ఎందుకంటే సమయం సంస్కృతి అందరినీ కూడా మాట్లాడవలసిందిగా దేవుల అర నిమిషం